బుల్లితెర నటి జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న రీతు చౌదరికి బిగ్ షాక్ తగిలింది. 700 కోట్ల ల్యాండ్ స్కామ్లో ఆమె అడ్డంగా బుక్ అయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సంచలనం సృష్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతు చౌదరికి పేరు బయటకు వచ్చింది. విజయవాడ ఇబ్రహీంపట్నంకు సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్లో ఆమె అడ్డంగా దొరికిపోయారు. రీతు చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనదైన కామెడీతో మంచి పేరు సంపాదించుకుంది రీతు చౌదరి. ఆంధ్రప్రదేశ్ ఇబ్రహీంపట్నంకు చెందిన 700 కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించి స్కామ్లో రీతు చౌదరి పేరు కూడా బయటకు వచ్చింది. ఒక దొంగల ముఠా ఆస్తిని కొట్టేసినట్లుగా తెలుస్తుంది. ఇందులో పలువురు పెద్ద తలకాయలు కూడా ఉన్నట్లుగా సమాచారం. ఈ వ్యవహారంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వరరెడ్డి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇందులో నటి రీతు చౌదరి, చేమకుర్తి శ్రీకాంత్పై కూడా ఆరోపణలున్నాయి. రీతు చౌదరి శ్రీకాంత్కు రెండో భార్య. కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా 700 కోట్ల రూపాయల ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ పిఏ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు కూడా నమోదైనట్లుగా సమాచారం. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా ఉంది. బుల్లితెర నటి జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న రీతు చౌదరికి బిగ్ షాక్ తగిలింది. 700 కోట్ల ల్యాండ్ స్కామ్లో ఆమె అడ్డంగా బుక్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సంచలనం సృష్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతు చౌదరి పేరు బయటకు వచ్చింది. విజయవాడ ఇబ్రహీంపట్నంకు సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్లో ఆమె అడ్డంగా దొరికిపోయారు. రీతు చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్గా ఉంటుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనదైన కామెడీతో మంచి పేరు సంపాదించుకుంది రీతు చౌదరి. ఆంధ్రప్రదేశ్ ఇబ్రహీంపట్నంకు చెందిన 700 కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించి స్కామ్లో రీతు చౌదరి పేరు బయటకు వచ్చింది. ఒక దొంగల ముఠా ఆస్తిని కొట్టేసినట్లుగా తెలుస్తుంది. ఇందులో పలువురు పెద్ద తలకాయలు కూడా ఉన్నట్లుగా సమాచారం. ఈ వ్యవహారంలో మాజీ సీఎం జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వరరెడ్డి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇందులో నటి రీతు చౌదరి, చేమకుర్తి శ్రీకాంత్పై కూడా ఆరోపణలున్నాయి. రీతు చౌదరి శ్రీకాంత్కు రెండో భార్య. కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా 700 కోట్ల రూపాయల ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ పిఏ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు అయినట్లుగా సమాచారం. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా ఉంది.